నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. రైట్ అమ్మ, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలంటమ్మా. ఓకే రైట్ చూడమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఫోల్డ్ చేశాడు, ఆ తర్వాత ఈ హాఫ్ని ఫోల్డ్ చేశాడు, అవునా. ఇప్పుడు నాకు ఒక క్వార్టర్ మిగిలింది అమ్మ. క్వార్టర్ అంటే మీరు ఈ క్వార్టర్ కింద తీసుకోకండి, ఒక క్వార్టర్ సర్కిల్ మిగిలింది, అవునా. అంటే 1/4 వంతు సర్కిల్ మిగిలింది, ఒక పాదం. ఇప్పుడు దీనికి ఇలా ఒక త్రిభుజాకారంలో పెట్టాడు, అవునా, కటింగ్. ఇప్పుడు ఏమవుతుందమ్మా, ఫస్ట్ నేను దీన్ని ఇలా ఓపెన్ చేశాను అనుకోమ్మా. ఇలా ఓపెన్ చేస్తే ఈ త్రిభుజం ఇక్కడ ఫామ్ అవుతుంది, అవునా. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేశాను అనుకోమ్మా, సెంటర్ వైపు ఫామ్ అయ్యేలా ఇంకో 2 త్రిభుజాలు ఇక్కడ ఫామ్ అవుతాయి, అంతేనా. అంటే సెంటర్ వైపు ములు ఉండేలాగా 4 త్రిభుజాలు. ఇది లేదు తీసే, ఇది లేదు తీసే, ఇది లేదు తీసే. సో ఆన్సర్ ఏంటమ్మా, 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్, ఓకేనా. అంటే ఇక్కడ మనం పెద్ద కష్టపడి చేసేది ఏముండదమ్మా, చాలా ఈజీగా ఉంటాయి, విజువలైజేషన్ అంతే. ఓకే, మైండ్ గేమ్ అనకన్నా కూడా ఐస్ గేమ్ ఇది. ఓకే రైట్ చూడమ్మా. ఓకే అమ్మ, బొమ్మను తెరిస్తే ఏమొస్తుంది ఒకసారి చూడమ్మా జాగ్రత్తగా. ఇలా ఫోల్డ్ చేశాడు, ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ 2 సున్నాలు పెట్టాడు, అవునా. మా ఓపెన్ చేస్తే ఈ యాక్సెస్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉండాల్సిన సర్కిల్ ఇక్కడికి వచ్చేస్తుంది, అవునా. ఓకే, ఈ మొత్తం కాస్త ఇలా కదా ఇలా వెళ్ళిపోతుంది, అవునా. చూడండి నా ఫింగర్ కొంచెం సెట్ అవుతుందేమో, అవునా. కరెక్ట్గా క్రాస్కి వెళ్ళిపోతుంది పైకి, అవునా. ఇప్పుడు దీన్ని యాక్సెస్గా ఇలా ఓపెన్ చేశారు అనుకోమ్మా, ఈ 2 సున్నాలు ఈ 2 ఇక్కడికి వెళ్ళిపోతాయి, అవునా, పైకి. ఓకే, అంటే పైకి 2 సున్నాలు. ఈ లైన్ పక్కన ఉంది కాబట్టి ఈ లైన్ పక్కన, ఈ లైన్ పక్కన కాబట్టి ఈ లైన్ పక్కన, అవునా. అంటే 4 మూలల్లోకి 2 సున్నాలు చొప్పున వస్తాయి, అవునా. అంటే సో ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. 4 మూలలో 2 సర్కిల్స్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. ఓకే అమ్మా, ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశాడు త్రిభుజాన్ని, అవునా. రైట్, ఆ తర్వాత ఏం చేశాడమ్మా, మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేశాడు. ఓకే, ఓవరాల్గా ఏం మిగిలింది? ఓకే చూడమ్మా, ఓవరాల్గా ఏం మిగిలింది, ఇక్కడ ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా మిగిలింది మనకి, అవునా, ఈ పార్ట్లో. ఓకే, ఏం చేశాడమ్మా వాడు ఇక్కడ ఒక త్రిభుజంలా గీశాడు, అవునా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేశాను అనుకోమ్మా, ఈ లైను ఈ కట్ అయింది కాస్తే ఇక్కడికి ఇలా వస్తుంది, అవునా. ఓకే ఫైన్ అమ్మా, అంటే ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ మొత్తాన్ని అటు ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని అటు ఓపెన్ చేస్తే ఏమవుతుందమ్మా, సేమ్ ఇలాగే ఇక్కడ ఇంకో కట్ రావాలి, అంతేనా. ఎందుకంటే ఇలాగే నేను ఓపెన్ చేసింది. ఓకే, అంటే ఒక లైన్ మీద 2 కట్లు ఎక్కడ వచ్చాయో అది మనం చూసుకుంటే సరిపోతుంది, అవునా. ఓకే, ఎక్కడ వచ్చాయమ్మా, ఇవేంటి రివర్స్లో తిరిగాయి కదా, కాబట్టి ఇది కొట్టేశాను. ఇవి అసలు లైన్ల మీద లేవు, కొట్టేశాను. ఇవి 4 వచ్చాయి, నాకు కొద్ది కొట్టేశాను. అంటే ఆన్సర్ అమ్మా 4th ఆప్షన్, ఓకేనా. మనం ఈ లైన్ కంప్లీట్ చేయలేదు అంతే. ఓకే, సో ఎన్నో ఆప్షన్ అమ్మా, 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్, ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో అమ్మా ఇదొక ప్యారలోగ్రామ్, అవునా, అలియా సమాంతర చతుర్భుజం. దీన్ని ఇక్కడ కట్ చేసి ఇలా ఫోల్డ్ చేశాడు, ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేశాడు. అప్పుడు నాకు ఒక రెక్టాంగిల్లా వచ్చింది ఓవరాల్గా, అవునా. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ లోపల ఏం గీసాడమ్మా, ఇలా ఒక బొమ్మను గీసుకుంటూ వచ్చాడు. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏమవుతుంది? వెరీ సింపుల్. ఫస్ట్ ఈ సింబల్ యాక్సెస్గా ఉండాలి, అన్ని చోట్ల ఉంది, హ్యాపీ. ఓకే, అన్ని చోట్ల ఉంది. కానీ ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కటింగ్స్ ఎటు వస్తాయనేది చూసుకోవాలి మనం జాగ్రత్తగా. ఇప్పుడు ఈ పార్ట్ కదా మనం ఫోల్డ్ చేసింది, అవునా. ఈ పార్ట్ ఎగ్జాక్ట్ ఇలాగే వచ్చేది, అవునా కాదా. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేశాను అనుకోమ్మా, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏ లైన్కి సిమిలర్ అర్థమవుతుంది. ఈ లైన్కి సిమిలర్, అవునా. ఓకే, ఆ లైన్ మీద కట్ అయింది ఇది, అవునా. ఓకే, అంటే ఇది తిప్పినప్పుడు ఆ లైన్ మీద కట్ అయిపోతుంది. ఇజ్ ఇట్ కరెక్ట్? చూడండి, ఇలా నుంచి ఇలా తిప్పాను, అవునా. అంటే దీనికి ఇక్కడ ఇలా కట్ అయిపోయింది. ఓకే రైట్, అలా ఎక్కడ కట్ అయిందో చూసుకుందాం. ఓకే, సో అమ్మ ఇది యాంగిల్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. మనం గీసినప్పుడు యాంగిల్ కరెక్ట్గా గీయలేము, కానీ అబ్జర్వ్ చేయండి మీరే. ఓకే, సో నువ్వు దేని బేస్ రొటేట్ చేసావు, ఇలా రొటేట్ చేసావు, అవునా. కాబట్టి ఇది ఏ యాంగిల్లో ఉంది, ఈ యాంగిల్లో ఉంది. ఓకే, ఇటు తీసుకొస్తే యాంగిల్లో ఉంటుంది, ఈ కిందకు ఉంటుంది, అంతేనా కాదా, కిందకి. సో అది అలా ఆ షేప్లో ఎలా ఉంటుందో ఒకసారి జాగ్రత్తగా ఇమాజిన్ చేయండి అమ్మా. ఓకే, ఈ షేప్ కదా. ఓకే, ఈ షేప్ని ఈ షేప్లో ఓపెన్ చేసినప్పుడు ఓకే ఇలా ఉన్నది ఎలా వస్తుందమ్మా, సేమ్ టు సేమ్ అదే షేప్లో ఇక్కడికి వస్తుంది, అంతేనా. అదే షేప్లో ఇలా కట్ అవుతుంది, అంతేనా. అక్కడ ఆ డైమండ్ లాగా ఏదైతే ఉందో అది వస్తుంది, అవునా. అది ఎక్కడుందో చూడమ్మా, ఆ పైకి ఇక్కడ లేదు, అవునా. ఇది కిందకు ఉంది, డైమండ్ పైకి ఉంది. అట్లా కుదురుతుంది. ఉంటే ఇద్దరు కింద ఉండాలి, లేదా ఇద్దరు పైకి ఉండాలి కదా. అసలు మనం వెరిఫై చేయడం కూడా అనవసరం ఇది.
ఓకే, ఇక్కడ చూడండి ఎలా కట్ అయిందో అలా డైమండ్స్ సరిపోయాయి, అవునా? సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకేమ్మా, ఓకే రైట్, చూడమ్మా ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేశాడో చూడండి. ఇలాగా ఇలాగా ఒక సిలిండరికల్గా ఆల్మోస్ట్ ఉన్నదాన్ని ఇలా ఫోల్డ్ చేశాడు. సిలిండర్ కాదు, ఓకే సంథింగ్ షేప్. అదే దీన్ని హాఫ్కి ఇలా ఫోల్డ్ చేశాడు, అవునా? ఇప్పుడు ఇక్కడ కట్ చేశాడు. ఎలా కట్ చేశాడు? ఇలా ఒక కట్ చేశాడు. ఇలా 2 సెమీ సర్కిల్స్ కట్ చేశాడు, అవునా? ఫస్ట్ ఇది లాస్ట్ చేశాడు కాబట్టి దాన్ని ఫస్ట్ ఓపెన్ చేయాలి మనం, అవునా? దీన్ని ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తే ఏమవుతుందమ్మా, ఈ పోర్షన్ ఇలా కంటిన్యూ అవుతుంది, అవునా? ఓకే, నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, ఓకే వీళ్ళిద్దరూ ఈ 2 చెట్లకు వచ్చేస్తారు, అవునా? అవునా? నెక్స్ట్ దీన్ని ఇలా పైకి ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, ఈ సెమీ సర్కిల్ కాస్త ఫుల్ సర్కిల్గా కట్ అయిపోతాయి, అవునా? ఇక్కడ కట్ అవ్వడానికి లేదు కాబట్టి వదిలేద్దాం మనం. ఇక్కడ కట్ అవ్వడానికి ఉంది కాబట్టి తీసుకుందాం. ఇది కట్ చేస్తే బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు అవసరం లేదు, అవునా? ఎవరైనా కత్తెరతో గాలిని ఇలా ఇలా కట్ చేయడం మీరు చూసారా? చూడలేదు. ఒక క్లాత్ కాబట్టి కట్ చేద్దాం, అవునా? రెడ్ కాబట్టి అలా వస్తుందమ్మా సర్కిల్, అవునా? ఇక్కడ హాఫ్ సర్కిల్స్ పోవాలి. ఇక్కడేమో ఒక హెగ్జాగోన్ అంటే షడ్భుజలా రావాలి. పైన కింద 2 సర్కిల్స్ పోవాలి, అవునా? ఓకే, ఇది ఉందా? పైన కింద 2 సర్కిల్స్ ఎగ్జాక్ట్లీ. సో ఆన్సర్ ఇస్ విచ్ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. ఓకే, ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ ఇటు కట్టలు లేవు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ హాఫ్ సర్కిల్స్ కట్ అయ్యాయి, ఇక్కడ హాఫ్ సర్కిల్స్ కట్ అయ్యాయి. సో ఇవన్నీ క్యాన్సిల్. సో ఆన్సర్ అమ్మా ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే రైట్, చూడమ్మా ఈ బొమ్మని కట్ చేస్తే ఎలా వస్తుంది. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశాడు, అంతేనా? ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేశాడు, అవునా? ఇప్పుడు మనకు మిగిలింది ఈ క్వార్టర్, అవునా? దాంట్లో ఆ బొమ్మ ఉందమ్మా. మరి ఇప్పుడు ఈ బొమ్మని నేను ఇలా ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఇలా వస్తుంది, అవునా? ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్లీ ఇలా పైకి ఓపెన్ చేస్తే ఇంతేగా వచ్చేది, 2 షడ్భుజాలు వస్తాయి, అలియాస్ హెగ్జాగోన్స్, అవునా? ఓకే, అది ఎక్కడో ఒకసారి జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. అయిపోయిన ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఓకేనా? మరి చూసి చూడగానే ఏం చెప్పొచ్చు అంటే ఇది పైకి వచ్చింది, అసలు పైకి వచ్చే అవకాశం లేదు, వీళ్ళిద్దరిని కొట్టేశాను. వాడేమో ఒకవైపు కిందకి ఒకవైపు పైకి రావడానికి ఇదేమన్నా నువ్వు ఇటు నుంచి అలా గాల్లోకి ఎగరేసి ఏమైనా తిప్పుతున్నావా? ఏం తిప్పట్లేదుగా, కాబట్టి అది కూడా రాదు. సో ఆన్సర్ డైరెక్ట్గా చూసి కూడా చెప్పేది సెకండ్ ఆప్షన్. ఓకేనా? రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్. ఓకే రైట్, చూడమ్మా. సో అమ్మా ఇది ఉండడమే ఇక్కడ కట్ అయి ఉంది, ఓకే? అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎంత ఫోల్డ్ చేసినా అక్కడికి ఏం రావు. అలా ఫోల్డ్ చేశాడు అంటే ఈ హాఫ్ నిటేసాడు. ఆ తర్వాత మళ్ళీ ఊరుకోలేదమ్మా, ఈ హాఫ్ ఉంది కదా, మొత్తం ఉంది కదా, దీంట్లో మళ్ళీ హాఫ్ చేసి ఇటు ఫోల్డ్ చేశాడు, అవునా? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక రాంబస్, ఇక్కడ ఒక రాంబస్ షేప్లో కట్ చేశాడు, అవునా? సమచతుర్భుజం షేప్లో. ఫస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేస్తే 2 రాంబస్ ఇలా ఫామ్ అవుతాయి, అవునా? దాని పక్కనే ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ 4 రాంబస్లు ఇలా ఓపెన్ చేస్తే 4 రాంబస్లు మళ్ళీ వస్తాయి, అవునా? ఇక్కడ ఒక రాంబస్, ఇక్కడ ఒక రాంబస్, అవునా? అవునా? మొత్తం 8 రాంబస్లు రావాలి. కింద యాజ్ యూజువల్గా ఇదేగా ఉండాల్సింది. ఓకే, ఇప్పుడు అది ఎక్కడుందో చూడండి. సార్ ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి సార్, నాకు వద్దు, 8 కావాలి. ఇక్కడ 8 ఉన్నాయి కానీ సార్ రాంబస్లు లేవు సార్, స్క్వేర్లు రెక్టాంగిల్ ఉన్నాయి, నాకు వద్దు. ఇక్కడ 8 ఉన్నాయి సార్, రాంబస్లు సరిపోయాయి సార్. సో ఇదే ఆన్సర్. 6 ఉన్నాయి సార్, నాకు వద్దు. సో ఎన్నో ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. రైట్, చూడమ్మా జాగ్రత్తగా. ఫస్ట్ ఏం చేయమన్నాడమ్మా వాడు? ఇలా కట్ చేయమన్నాడు, అవునా? ఆ తర్వాత ఇలాగా ఫోల్డ్ చేయమన్నాడు. అప్పుడు నాకేమైందమ్మా ఫైనల్గా ఇక్కడ ఒక స్క్వేర్ షేప్లో ఫామ్ అయింది, అవునా? దాన్ని ఎలా కట్ చేశాడమ్మా? ఇక్కడ కట్ చేశాడు, ఓకే? ఇక్కడ కట్ చేశాడు, ఇక్కడ కట్ చేశాడు, ఇక్కడ కట్ చేశాడు, అవునా? ఓకే, అక్కడ కట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దీన్ని ఎప్పుడైతే నేను ఇలా ఓపెన్ చేస్తానో, ఇగో ఇలా ఉండేదాన్ని ఇలా ఓపెన్ చేస్తానో ఇక్కడ కట్ అవుతుంది, అవునా? ఇది పైకి కట్ అవుతుంది, అవునా? నెక్స్ట్ అమ్మ దీన్ని ఎప్పుడైతే ఇలా ఉన్నదాన్ని ఇలా ఓపెన్ చేస్తానో ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అవుతుంది, ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అవుతుంది, ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అవుతుంది, అవునా? సో ఎగ్జాక్ట్లీ ఈ మొత్తాన్ని ఎప్పుడైతే ఇది వేస్తానో ఆటోమేటిక్గా ఏమైపోతుందమ్మా, ఇది మొత్తం కట్ అయిపోతుంది, అవునా? ఓకే, అండ్ యా ఇలా కట్ అయిపోతుంది, అవునా? ఓకే, అంటే ఇప్పుడు అమ్మ ఇక్కడ కట్ అయింది కదా, ఇది పైన కూడా కట్ అవుతుంది కదా. మనం అడ్జస్ట్ చూసుకున్నా మ్యాక్సిమం సరిపోతుంది. చూడండి ఇక్కడ ఎందుకు కట్ అయింది, ఇక్కడ కట్ అవ్వకూడదు కదా, క్లోజ్ చేస్తాను. ఇక్కడ త్రిభుజం షేప్ ఎందుకు వచ్చింది, అసలు ఇక్కడ కట్ అవ్వకూడదు కదా, కొట్టేశాను. ఓకే, యా త్రిభుజం ఎక్కడి నుంచి వస్తుందా, ఈ సెంటర్లోకి థింక్. ఓకే, దీన్ని ఇలా ఓపెన్ చేసాము, దీన్ని
ఇలా ఓపెన్ చేసినప్పుడు యా అమ్మా ఈ త్రిభుజం ఇక్కడ కట్ అవుతుందమ్మా. చూడండి ఈ హాఫ్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి ఇది కదా, ఓకే ఇక్కడ ఈ పార్ట్ చూడండి ఎక్కడికి వస్తుందో, ఓకే ఇక్కడ కట్ అవుతుంది అవునా. సో ఇక్కడ కూడా కట్ అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ కటింగ్ ఉంది కదా, సేమ్ కటింగ్ ఇటు కూడా వస్తుంది. ఓకే మనం త్రిభుజాలను బేస్ చేసుకొని కొట్టేయకూడదు. ఈ త్రిభుజం ఇక్కడికి వస్తుంది అవునా, త్రిభుజాలను బేస్ చేసుకొని కొట్టేయద్దు. ఓకే అమ్మా క్రాస్ ఇలా కట్ అవ్వాలి, కట్ అవ్వలేదు కాబట్టి కొట్టేద్దాం. ఓకే ఇది చూడండి ఇలా వీ షేప్లో 4 వీస్ కట్ అయ్యాయి, కార్నర్స్ అన్నీ కట్ అయ్యాయి, అంటే దీనికి స్కోప్ ఉంది. దీన్ని చూడమ్మా కార్నర్స్ ఇలా కట్ అవ్వాలా, కాబట్టి ఇది కూడా కాదు. అంటే ఆన్సర్ అమ్మా సింపుల్గా మధ్యలో కూడా మనకు కావాల్సిన షేప్ వచ్చేస్తుంది. రాంబస్ చూడమ్మా పైకి ఒక్కోనా, అంటే మనం బొమ్మలు గీసినప్పుడు అంత అందంగా గీయలేం కాబట్టి అంతే తప్ప ఇది కరెక్ట్గా ఉంది అవునా. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా దీన్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశాడు, అదే ఇలా ఫోల్డ్ చేశాడు, ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి 1/4 సర్కిల్ ఫామ్ అవుతుంది అవునా, 1/4 వంతు. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేశాడు, ఇలా కట్ చేశాడు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓకే కటింగ్స్ అనేవి ఎలా చేశాడు, సారీ దీన్ని ఇటు ఓపెన్ చేశాడు అనుకోమా. ఫస్ట్ ఇది ఓపెన్ అయిపోతుంది, ఇది ఇక్కడికి ఫామ్ అయిపోతుంది అవునా. చూడండి ఈ హాఫ్ ఇటు వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇదిగోండి ఈ ఫింగర్ దగ్గర ఉన్నది కాస్త అక్కడికి వెళ్ళిపోతుంది అవునా. సో అలాగా ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇటు యాష్గా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడికి లాగా, ఇక్కడ ఉన్నది ఇక్కడికి లాగా, ఇది చూడండి ఇలా యాష్గా ఓపెన్ చేసాం కాబట్టి ఈ సర్కిల్ మొత్తం ఇక్కడికి ఇలా వచ్చేస్తుంది అవునా. అంటే 4 లోబ్స్ అంటాము. ఓకే ఎక్కడ వచ్చాయి చూడండి, సెకండ్ ఆప్షన్. అర్థమైందా, అదే మనం చేయాల్సింది రైట్. సీదా నెక్స్ట్ క్వశ్చన్. రైట్ చూడమ్మా. ఓకే ఫస్ట్ ఎక్కడ ఫోల్డ్ చేశాడమ్మా, ఇక్కడ ఫోల్డ్ చేశాడు, ఆ తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేశాడు అవునా. అంటే మధ్యలో నాకు ఒక స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఒక రాంబస్ కట్ చేశాడు, ఇక్కడ 2 సర్కిల్స్ కట్ చేశాడు అవునా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలమ్మా, ఈ హాఫ్ని ఇలా ఓపెన్ చేస్తే ఈ సర్కిల్ పక్కన ఇక్కడ సర్కిల్ వస్తుంది అవునా. హ్యాపీ ఇది సగమేగా వెళ్ళేదటు, అంటే ఇది దీన్ని బేస్ చేసుకుని రొటేషన్ కాబట్టి దీనికి ఇది దూరంలో ఉంది కాబట్టి ఆ దూరంలో ఇలా కట్ అయిపోతుంది అవునా. ఓకే సేమ్ టు సేమ్ దీన్ని ఓపెన్ చేస్తే ఈ ముక్క ఇక్కడ కట్ అయిపోతుంది అవునా, ఈ సర్కిల్ ఇక్కడికి వచ్చేస్తుంది అవునా. ఇప్పుడు అది ఎక్కడ ఉందో వెతకడం ఒకసారి జాగ్రత్తగా, సెంటర్లో ఉండాలి, ఈ 2 కట్స్ అవ్వాలి అవునా. ఇక్కడ కటింగ్స్ వదిలేశాను, ఈ 2 చోట్ల కటింగ్స్ ఉన్నాయి. ఓకే ఫైన్, సెంటర్లోది బాగానే ఉంది. వీళ్ళిద్దరు ఏంటి సార్ ఆర్డర్ మారాడు, ఇటు కదా ఉండాల్సింది కాబట్టి వీళ్ళు కొట్టేశాను. నెక్స్ట్ అమ్మా ఇక్కడ చూడండి ఈ బొమ్మ వచ్చింది, ఈ కట్స్ 2 వచ్చాయి, ఈ 2 యాసెస్ సరిపోయాయి. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. అమ్మా ఇక్కడ సర్కిల్స్ మిస్ అయ్యాయి చూసారా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అవునా. పైగా ఇక్కడ సర్కిల్స్ రావు ఈ 2 చోట్ల. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా రైట్ చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫస్ట్ దీన్ని కొంచెం ఫోల్డ్ చేశాడు ఇలాగా, ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేశాడు, ఆ తర్వాత ఈ మూలకోటి ఈ మూలకోటి సున్నాలు పెట్టాడు. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దామమ్మా. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఈ సర్కిల్ ఎక్కడికో వస్తుంది, అది అవుట్ ఆఫ్ ద పేపర్ నాకు వద్దు. వీడు మాత్రం పక్కే వస్తాడు కాబట్టి వీడు ఓకే. నెక్స్ట్ అమ్మా ఇలాగే ఓపెన్ చేయాల్సింది, ఇలా ఓపెన్ చేశానమ్మా. ఈ సర్కిల్ ఎక్కడికో వస్తాడు అవుట్ ఆఫ్ ద పేపర్ అవునా, ఎందుకంటే చాలా దూరంలో ఉన్నాడు, ఇక్కడ అంత గ్యాప్ లేదు కాబట్టి వీడు బయటికి వెళ్ళిపోయాడు. కానీ సార్ వీళ్ళిద్దరూ మాత్రం పక్క పక్కనే ఉంటారు అవునా. అంటే ఇలా సెంటర్లో 4 సర్కిల్స్, ఈ మూలకో సర్కిల్ ఉండాలి అవునా. ఓకే అంటే అది ఎక్కడుందో చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఆప్షన్ అవునా. 2 ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఎక్కడ చూడని విధంగా మనం 25 క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం నాన్ వెర్బల్ రీజనింగ్లో. ఇది ఒక పేపర్ కటింగ్కే, పేపర్ ఫోల్డింగ్ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే సిరీస్ అనాలజీలు చెప్పుకున్నాం, అంటే చాలా కంటెంట్ మనం చెప్పుకుంటున్నాం అవునా కాదా. రైట్ ఎక్స్క్లూజివ్గా చెప్పుకుంటున్నాం నాన్ వెర్బల్ రీజనింగ్. ఓకేనా రైట్ చూడమ్మా. మా ఫస్ట్ ఇలా ఇచ్చాడు, తర్వాత ఇలా కట్ చేశాడు అవునా. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడమ్మా, ఓకే 2 ట్రయాంగిల్స్ గీశాడు అవునా. ఓకే ఇప్పుడు మనం దీన్ని ఇటు నుంచి ఓపెన్ చేశాను అనుకోమ్మా. ఓకే దీని పక్కన త్రిభుజం ఉంది కాబట్టి దీని పక్కన త్రిభుజం రావాలి, దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ త్రిభుజం రావాలి అవునా. అంటే ఇటువైపు 4 త్రిభుజాలు వస్తాయి. ఇప్పుడు ఈ హాఫ్ మొత్తాన్ని చూడండి ఫింగర్స్ని, అంటే మీరు పొజిషన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలంతే. ఓకే సో అమ్మ ఇలా ఉందనుకుందాం, ఈ ఫింగర్ దగ్గర దీని దగ్గర మనకు అన్నీ ఉన్నాయి అవునా. ఓకే దాన్ని ఇలా ఓపెన్ చేస్తే ఎక్కడికి వచ్చింది చూడండి, ఈ ఫింగర్ ఆ సైడ్కి వచ్చిందా ఈ పైకి వచ్చిందా. ఐఎమ్ రిపీటింగ్,
ఎందుకంటే మనకు రొటేషన్ అనేది అంత ఈజీగా ఉంచాలి అర్థం కాదు. ఓకే, లేదంటే ఇంకా చెప్పాలంటే ఈ రొటేషన్ ఈ సైడ్ ఇక్కడికి ఈ సైడ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అవునా అవునా కాదు? చూడండి ఎగ్జాక్ట్ ఇలా వెళ్తే ఈ ఎడ్జ్ అనేది ఈ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అవునా కాదా? అలా వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా ఏం జరగాలమ్మా? ఓకే చూడండి మళ్ళీ చూపిస్తున్నాను నేను. ఓకే అమ్మ ఇలా పెట్టాను కదా, ఇప్పుడు నా ఫింగర్ ఎలా ఉందో అలాగే ఫోల్డ్ చేస్తాను. చూడండి ఎక్కడికి వచ్చేసిందమ్మా? ఈ పై సైడ్ దగ్గరికి వచ్చేసింది. అవునా? అంటే ఈ 4 మళ్ళీ ఎక్కడ కట్ అవుతాయమ్మా? ఈ పైన కట్ అవుతాయి. ఓకే, అంటే పైన 4 కింద 4 కటింగ్స్ ఉండాలి. అంటే ఎన్నో ఆప్షన్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఇంకెక్కడ అలా లేదు చూసుకోండి. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, రైట్ చూడమ్మా జాగ్రత్తగా. ఓకే, ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయమన్నాడమ్మా. ఓకే, అంటే ఈ హాఫ్ని ఇటు వేసేయాలి. ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేయమన్నాడమ్మా, అంటే ఈ హాఫ్ని ఇటు ఫోల్డ్ చేయాలి. అవునా? ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేశాడమ్మా. అంతేనా? 4 కటింగ్స్. ఓకే చేసేద్దాం మనం కూడా. ముందు ఇటు ఓపెన్ చేశాను అనుకోమ్మా, ఇది ఇక్కడ క్యాష్గా వస్తుంది. అవునా? ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ సైడ్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా, ఈ సైడ్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా, వీడి ఇక్కడికి వచ్చేస్తారు కదా. రైట్, నెక్స్ట్ ఈ మొత్తాన్ని ఇటు ఓపెన్ చేయాలి. అవునా? ఇలా ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్ కిందకి రిపీట్ అవ్వాలి. అవునా? అంటే ఇలాగా ఇలాగా. ఓకే, ఈ రాంబస్ ఇక్కడ క్యాష్ కటింగు, ఈ పై వాడి కిందకి, ఇక్కడ వాడు ఇక్కడికి, ఈ వీడు ఇక్కడికి. అవునా? తల కిందలు అవ్వాలి. అవునా? ఇలా కట్ అవ్వాలమ్మా. ఇప్పుడు ఈ షేప్లో ఎక్కడ కట్ అయిందో చూసుకుందాం. మధ్యలో 4 రాంబస్లు కట్ అవ్వాలి. అది ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ 4 కట్ అయ్యేసారు, ఇక్కడ 4 కట్ అయ్యేసారు, ఇక్కడ అవ్వలేదు కొట్టేసా, ఇక్కడ 4 స్క్వేర్లు వచ్చేసారు, వద్దు నేను కొట్టేసా. నెక్స్ట్ అమ్మా ఇంకా ఎక్కడెక్కడ కట్ అవ్వాలి? ఈ మూలల్లో కట్ అవ్వాలి. అవునా? కట్ అయిందా? ఇక్కడ షేప్ మారింది చూసారా? నాకు వద్దు ఇంకా. సో ఆన్సర్ ఏంటమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్ చూడమ్మా. ఓకే ఓకే రైట్ అమ్మా. ఇవి చూస్తే చిన్నప్పుడు సంక్రాంతికి వేసే ముగ్గులు అనుకుంటున్నారేమో, కాదమ్మా. ఓకే, నాన్ వెర్బల్ రీజనింగే, పేపర్ కటింగే. ఓకేనా అమ్మా? ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశాడమ్మా, ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేశాడమ్మా. ఓకే, ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేశాడమ్మా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడమ్మా? ఇలా కట్ చేశాడు. అవునా? ఓకే అమ్మా, నేను మొత్తాన్ని చూసి ఎట్ టైం కన్ఫ్యూజన్ వస్తుంది అనుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క పార్ట్ని చూస్తానమ్మా. ఓకే, ఇలా కట్ చేస్తే ఇక్కడ కటింగ్ వచ్చింది. ఇప్పుడు అంటే ఇలా ఓపెన్ చేసినప్పుడు, అవునా? ఇక్కడ కట్ చేశాడు కాబట్టి ఇక్కడ కటింగ్ వచ్చింది. ఓకే రైట్ అమ్మా. ఇక్కడ కట్ చేశాడు కాబట్టి అది ఎక్కడికి వస్తుందమ్మా? ఇక్కడ కటింగ్ వస్తుంది. అవునా? చూడండి ఇలా ఉన్నది ఈ ఫింగర్ దగ్గర, నైల్ దగ్గర ఉంది కదా. ఇలా ఓపెన్ చేస్తే ఎక్కడికి వెళ్తుందమ్మా? ఇలా ఉంది కదా. యా గుడ్, అంటే ఇక్కడికి వెళ్తుంది. ఇది ఇక్కడ కట్ అవుతుంది. అవునా? ఈ 4 మూల కట్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ చేయాలమ్మా, దీన్ని పైకి ఓపెన్ చేయాలి. అవునా? పైకి ఓపెన్ చేస్తే ఇదే యాస్గా పైన కట్ అవ్వాలి. అంటే 4 మూలలోనూ 4 ఎడ్జీలు కట్ అవ్వాలి. ఓకే, ఈ మధ్యలో ఒక డైమండ్ షేప్ కట్ అవ్వాలి. అవునా? డైమండ్ కూడా సేమ్ షేప్లో ఇటు ఫామ్ అవుతుంది. అవునా? రైట్, డైమండ్ షేప్ కట్ అయింది. సేమ్ టు సేమ్ దీన్ని కూడా అటువైపు ఓపెన్ చేయాలి. అంటే మధ్యలో డైమండ్ షేప్ కట్ అవుతుంది. ఆ తర్వాత ఓకే, మనం బొమ్మలు గీయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇవి స్క్వేర్స్ రెక్టాంగిల్స్ అయితే కాదమ్మా, రాంబస్లు, అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఓకే, ఇప్పుడు ఆ కటింగ్ ఎక్కడికి వచ్చిందో చూద్దాం ఒకసారి. ఓకే అమ్మా, ఈ 4 ఎడ్జెస్ మళ్ళీ కట్ అవ్వాలిగా, మనం కట్ చేయలేదు చూసారా? ఓకే, ఇక్కడ ఇలా కట్ అయింది కదా, అంటే అది కూడా ఇక్కడ కట్ అవ్వాలిగా. ఇక్కడ ఇలా ఉంది కదా, అంటే అది ఇక్కడ కట్ అవ్వాలి కదా. ఈ మూల ఇలా కట్ అవుతుంది. అవునా? సో అంటే 4 మూలలు కట్ అవ్వాలి. ఓకే, 4కి మిడిల్లో ఇలా త్రిభుజాకారంలో కట్ అవ్వాలి. ఎక్కడుందో చూడండి, ముందు ఇలా కట్ అవ్వాలా, కొట్టేశాను, కట్ అయింది. మధ్యలో ఎలా కట్ అవ్వాలి? త్రిభుజాకారంలో కట్ అవ్వాలా, కొట్టేశాను. ఓకే రైట్, నెక్స్ట్ త్రిభుజాకారంలో కట్ అయింది, 4 మూలలో కట్ అయింది, ఫైన్. త్రిభుజాకారంలో కట్ అవ్వాలా, కొట్టేసా. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. కానీ చూడండి మధ్యలో ఉన్నది రాంబస్ వచ్చింది, చుట్టూ 4 రాంబస్ వచ్చాయి. సో ఇన్ ఆప్షన్ మా థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఇట్స్ ద లాస్ట్ క్వశ్చన్. రైట్ అమ్మా. ఓకే రైట్, చూడండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశాను. ఓకే, ఆ తర్వాత చేశాడమ్మా ఇలా కిందకి ఫోల్డ్ చేశాడు. అప్పుడు మిగిలింది నాకు ఈ క్వార్టర్. అవునా? దీంట్లో 2 స్క్వేర్ షేప్లో కట్ చేశాడు. ఫస్ట్ నేను దీన్ని ఇలా ఓపెన్ చేస్తే దీని దగ్గరలో ఉన్నది దీని దగ్గరలో ఇలాగే ఉంది, ఈ పైన ఉన్నది ఈ పైన ఇలాగే ఉంది. అవునా? రైట్, నెక్స్ట్ అమ్మ దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఓకే, ఈ వాడు ఇక్కడికి వెళ్తాడు, వీడు ఇక్కడికి వస్తాడు, సేమ్ వీడి ఇక్కడికి వీడి ఇక్కడికి. అవునా? అంటే మొత్తం సెకండ్
సారీ అమ్మా, ఇవి రాంబస్లు మనం చూడాలి జాగ్రత్తగా. అవి స్క్వేర్స్ అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ పేపర్ కటింగ్. ఓకేనా అమ్మా? ఈ క్వశ్చన్స్ అనేవి ఒకసారి వింటే సరిపోమ్మా, వాటి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.